ప్రత్యేకింపబడిన వారు ఒక చోట కూడి ఆరాధించటమే సంఘము అని అంటాం మనం. ఈ సంఘము యొక్క సంరక్షణ బాధ్యత దేవుడు మనకిచ్చాడు. భౌతికంగా పైకి కనబడే మందిరము మనము నిర్మించుండొచ్చు, కానీ ఈ సంఘమును దేవుడు తన స్వరక్తం చేత సంపాదించి స్థాపించాడు. ఈ సంఘాన్ని స్థాపించి మనలందరినీ కూడా విశ్వాసులుగా, సేవకులుగా, సంఘ పెద్దలుగా దేవుడు అభిషేకించుకున్నాడు. అభిషేకింపబడిన మనము ఈ సంఘము యొక్క శ్రేయస్సు కొరకు ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలి. ఇటు సంఘమును దేవుడు తన స్వరక్తం చేత సంపాదించాడు. సిలువపై యేసు తన ప్రాణమిచ్చుట ద్వారా అతని సంతానము అయినటువంటి సంఘము ఏర్పాటు చేయబడినదని. ఒక విశ్వాసులుగా, దేవునిని ఆరాధిస్తున్నటువంటి దేవుని బిడ్డలుగా మన విశ్వాస బాధ్యత ఏమై ఉన్నదంటే, మనము దేవుని ఆలయంలోనికి ప్రవేశించే సమయంలో మన మార్గములను సరిదిద్దుకోవాలి, సవరించుకోవాలి.